బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. మరో ముగ్గురు కోసం గాలింపు చర్యలైతే కొనసాగుతూ ఉన్నాయి. 37 లక్షల నగదునైతే స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 10వ తేదీన బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన భారీ దొంగతనాన్ని రాచకొండ పోలీసులు విజయవంతంగా ఛేదించారని చెప్పుకోవచ్చు. ఈ కేసులో అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు ఒక మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 37 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. నిందితులు గుజరాత్కి చెందిన ఏ3 రాజ్ మనోహర్ పవర్, మధ్యప్రదేశ్కి చెందిన రితిక్ తో పాటు మరో బాలుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలైతే కొనసాగుతూ ఉన్నాయి. కాలేజీలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేయడంలో వీరు దిట్టగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి కాలేజీల లొకేషన్ కూడా ముందుగా గుర్తించి ఆ తర్వాత చోరీలకు ప్లాన్ చేస్తూ ఉంటారట ఈ ముఠా. బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇదే విధంగా చోరీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 10న అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలోని బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న 1.7 కోట్లను దొంగలు ఎత్తికెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ కూడా మీరు చూడొచ్చు. ఆ ముగ్గురు నిందితులను అయితే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. వీళ్లే ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా కూడా ఆ సీసీ కెమెరా లో అయితే రికార్డ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ దృశ్యాలే ఈ రోజు బయటకు వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సీసీ ఫుటేజ్ దొరకకుండా ఉండేందుకు హార్డ్ డిస్క్లను కూడా వీళ్ళు తీసుకెళ్లిపోతూ ఉంటారని కూడా తెలుస్తుంది. ఈ కేసును ఛేదించడానికి రాచకొండ పోలీసులు ప్రత్యేకంగా 20 మందితో కూడిన బృందాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బృందాలు నిందితుల కోసం గుజరాత్లో గాలించాయి. ముఖ్యంగా గుజరాత్లో సుమారు 1000 సీసీ కెమెరాల ఫుటేజ్లను అయితే పరిశీలించడం ద్వారా నిందితులను గుర్తించి పట్టుకున్నట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. కాలేజ్లో దొంగలించిన డబ్బును నిందితులు దుబారా చేయకుండా గుజరాత్లోని పలు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్లుగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది.